హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మొదటిగా నా ఛానల్ చూస్తున్నారా? ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసి లైక్ ఇచ్చి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు అయితే ఏం కూర వండుతున్నానంటే గుత్తి వంకాయ కూర అయితే వండుతున్నాను. గుత్తి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఖచ్చితంగా తింటారు. వంకాయ కట్ చేసి వండేదాన్ని తినరు, కానీ గుత్తి వంకాయ అయితే ఖచ్చితంగా తింటారు. అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయిద్ది. గుత్తి వంకాయకి కావాల్సినవి ఏంటంటే చూసేసేద్దామా. ముందుగా అయితే దాల్చిన చెక్క, లవంగాలు, కొన్ని వేరుశనగ గుళ్ళు, అలానే నువ్వులు, కొన్ని ధనియాలు అయితే తీసుకుని చక్కగా రోస్ట్ చేసుకోండి. కొంచెం వేపుకున్న తర్వాత దాన్ని అయితే మిక్సీ జార్లో పట్టి అయితే వేసుకోండి. మిక్సీలో ఏముంది అనుకుంటున్నారో దాంట్లో అయితే అల్లం చిన్నులపాయల పేస్ట్ ఉంది ఫ్రెండ్స్. అల్లం చిన్నులపాయల పేస్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే అది వేసుకున్నాను. తర్వాత అయితే దాంట్లోకి 4 చిన్న సైజు ఉల్లిపాయలను కోసుకొని అయితే కట్ చేసుకుని మిక్సీకి వేసుకోండి. దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని చక్కగా మిక్సీకి కొట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అయితే వంకాయలు అయితే కడుక్కుని ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. నేను ఎందుకు వేయలేదంటే నేను వెంటనే అయితే కుక్ చేసేస్తాను కాబట్టి నేను వేయలేదు. మీరు కొంచెం లేట్ అయ్యిద్ది అనుకుంటే ఖచ్చితంగా కట్ చేసుకుని ఉప్పులో పెట్టుకోవటం వల్ల ఏంటంటే వంకాయ అన్నది నలుపు తిరగదు. అయితే నాకు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే వంకాయలు కట్ చేసుకుని వాటిలోకి అయితే పెట్టేసేసుకుని రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బాండీ అయితే పెట్టుకుని ఆ బాండీలో అయితే కొంచెం అంతా ఆయిల్ పోసుకుని అది బాగా హీట్ అయ్యే వరకు చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ మసాలా పెట్టుకున్న వంకాయలను అయితే నూనెలో వేసుకుని చక్కగా సిమ్లో పెట్టి వేపుకోండి. హైలో పెట్టకండి, మళ్ళీ వంకాయలు మాడిపోతాయి. వంకాయలు వేపుకున్న తర్వాత సైడ్ వేపుకున్న తర్వాత మరొక సైడ్ తిప్పుకుని అవి కూడా వేపుకోండి. మసాలా వేగేటప్పుడు వస్తున్న స్మెల్ చూసారా, ఎంత అంటే చాలా బాగుంది. నేనైతే రెండు వైపులా అయితే చక్కగా వేపేసుకున్నాను. వేపేసుకున్న తర్వాత అది మసాలా అన్నది కొంచెం అంత మిగిలిద్ది, ఆ కొంచెం కూడా దీంట్లోకి అయితే వేసేసుకోండి. వేసేసుకుని ఈ మసాలా కూడా కొంచెం బాగా వేగనివ్వండి. ఈ మసాలా వేగేలోపు కొంచెం అంత 2 కళ్ళు చింతపండు కొంచెం నానేసుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. 2 గళ్ళు చింతపండు అంటే చిన్న నిమ్మకాయ, చిన్న అంటే చోట నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసి పెట్టుకోండి. ఒకవేళ మీరు చింతపండు రసం అటు పోసుకోకపోతే మీరు మసాలా రెడీ చేసేటప్పుడే చింతపండు దాంట్లో వేసేసుకోవచ్చు. నేనైతే రసం పోసుకుంటున్నాను. ఎక్కువ తీసుకోవద్దు, పులిపి అంత ఎక్కువైతే అసలు టేస్ట్ బాగోదు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాను. గుజ్జు తీసుకుని దాంట్లోకి అయితే పోసేసుకున్నాను ఫ్రెండ్స్. కూరలో పోసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలదిప్పేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసి బంద్ చేసేసుకోండి. టేస్టీ వంకాయ కర్రీ రెడీ. బై బాయ్. సబ్స్క్రైబ్.